తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయం నందు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరపబడుతుంది. ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలను లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుని దాని యొక్క ప్రయారిటీ ప్రకారం సమస్య పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మీరు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చినప్పుడు ఈ సమస్య ఇచ్చిన వెంటనే తదుపరి అధికారుల నుండి మీరు మీ యొక్క స్పాట్ అంటే మీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి దాని పరిష్కారానికి మార్గాలు తెరుస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ కార్మికులకు మాత్రం ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్లో కానీ వేయడానికి వీల్లేదు. అటప్పుడు మన రేపు వచ్చే నెల నుంచి స్వచ్ఛ భారత్ టీం వస్తుంది మన తాడేపల్లిగూడెం పట్టణం. ఆ పట్టణంలో టీం వచ్చినప్పుడు మీకు ఐవీఆర్ కాల్స్ ఫోన్స్ వస్తాయి. అంటే మీ పట్టణం శుభ్రంగా ఉందా అంటే శుభ్రంగా ఉందని, మీరు శుభ్రతలో భాగస్వాములు అవ్వారు అంటే అవేవని, అలాగే మీ చుట్టుపక్కల చెత్తను 24 గంటల్లో తొలగిస్తున్నారంటే తొలగిస్తున్నారని, డ్రైన్ క్లీన్ చేస్తున్నారంటే చేస్తున్నామని, అది మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే మనకి స్వచ్ఛ భారత్లో కొన్ని కోట్లాది రూపాయలు నిధులు పురపాలక సంఘ డెవలప్మెంట్కి వచ్చే అవకాశం ఉంది. దాంతో పారిశుద్ధ్యంపై మెరుగైన సేవలు అందించడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ రకమైన మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మన పట్టణాన్ని స్టేట్లో నెంబర్ 1 స్వచ్ఛ భారత్ ర్యాంక్ తెప్పించాలని మీ అందరికీ కూడా ఉంటున్నాను. అందరూ భాగస్వాములు అవ్వాలి. మేము ప్రతి ఐటమ్స్ కూడా ప్రతి నెల 2వ ఆదివారం అలాగే 4వ ఆదివారం కూడా ఎస్వీఆర్ జంక్షన్ హౌసింగ్ బోర్డు దగ్గర ఒక హ్యాపీ సండే కార్యక్రమం కూడా జరుపుతున్నాం. ప్రజలందరినీ ఉత్సాహపరిచి అందరినీ భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్న జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం కూడా హ్యాపీ సండే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మీరు చేసే కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతారో అప్పుడు పట్టణం అభివృద్ధి చెందుతుంది. మీరందరూ భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. మనం తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి మనం ముందడుగులు వేస్తున్నాం. కానీ ప్రజలు ఏదైనా వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తే ఆ కవర్ను మీరే తిరస్కరించాలి. మాకు ప్లాస్టిక్ కవర్ వద్దు బాబు, మేము ఇంకా ప్రాణాలతో ఆడుకోవద్దు, నువ్వు ప్లాస్టిక్ కవర్లు అమ్మితే ఉంటే మీ దగ్గర మేము ఫ్రూట్స్ కొనమని, లేదా మీ దగ్గర మేము కిరాణా కొనమని, అలా మీరు ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది. ఇప్పుడు ఈ రోజున కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల అనేక ప్రాణాంతకరమైన వ్యాధులు డ్రైన్లో వేయడం వల్ల అది దోమలు వచ్చి దానికి ఆ దోమలు మళ్ళీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కుట్టి వ్యాధుల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు. అటువంటి పట్టణాన్ని ఇప్పుడు మనం పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి రోడ్డు డ్రైన్ కూడా క్లీన్ చేస్తున్నాం, తుడుస్తున్నాం. ఇందులో కూడా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మనం ముందుకు తీసుకెళ్తాం. అలాగే ముఖ్యంగా మీరు తాడేపల్లిగూడెం పట్టణానికి చెల్లించవలసిన ఆ ఇంటి పన్నులు కానీ, నీటి పన్నులు కానీ, ఖాళీ స్థలం పన్నులు కానీ మీ యొక్క బాధ్యతగా, మీ యొక్క వ్యక్తిగత బాధ్యతగా వచ్చి కార్యాలయంలో చెల్లించి తగు రసీదు పొందవలసింది. ఈ పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే మీరు ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు డీవియేషన్స్ ఉంటాయి, అలాగే అనాథరైజ్డ్గా కట్టుకుని ఉంటారు. దానికి క్రమబద్ధీకరించుకోవడానికి మంచి అవకాశం ఉంది. కనుక అది మార్చి 11వ తారీఖు వరకు లాస్ట్ డేట్ కనుక ఆ తేదీలోపు మీరు ప్రజలందరూ కూడా మీ యొక్క వ్యక్తిగతంగా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు, నిర్మాణం చేసినప్పుడు దాన్ని దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోవాలి. అలాగే నాన్ లేఅవుట్ ప్లాట్లు కూడా మీరు కొనుక్కుని ఉంటారు. దాని ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, దాన్ని కూడా ఉపయోగించుకుని మీరు ముందుకెళ్ళాలి. అలాగే రీసర్వే కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. దానికి డిజిటల్ కార్డు, మీ ఆస్తికి ప్రాపర్టీకి సంబంధించి డిజిటల్ కార్డు ఒకటి ప్రభుత్వం ఇస్తారు. దాంట్లో మీరు ఏంటంటే డాక్యుమెంట్ నెంబరు ఇస్తే మా సచివాలయం సెక్రటరీలు అందరూ మీ ఇంటికి వచ్చి ఇంటిని ఫోటో తీసుకుని ఆ డిజిటల్ దాంట్లో యాప్లో అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ డిజిటల్ కార్డు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో మీరు అందరూ కూడా ప్రజలందరూ సహకరించి ఈ పట్టణ అభివృద్ధికి మీ యొక్క పాత్ర, అభివృద్ధి భాగంలో మీరు అందరూ ముందడుగు వేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం.